హావియర్స్ ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం అవ్వచ్చు? ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మోస్ట్ కామన్ దేని గురించి భయపడాలి అనేది స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో, బిడ్డకి చాలా స్పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఎప్పుడైతే స్పేస్ ఎక్కువ ఉంటుందో బిడ్డకి మూవ్‌మెంట్స్ అనేది ఫాస్ట్‌గా ఉంటాయి. ఈ మూవ్‌మెంట్స్ ఫాస్ట్‌గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటి కార్డ్ అనేది ఈ తల్లి పేగు ఏదైతే ఉందో మెడకు చుట్టుకోవడం గానీ, కాళ్ళకు చుట్టుకోవడం గానీ జరిగినప్పుడు బిడ్డ మూవ్‌మెంట్స్ అనేది తగ్గుతాయి. ఒక్కోసారి ఈ కార్డ్ అనేది టైట్ లూప్ లాగా అయినప్పుడు బిడ్డకి టైట్ లూప్ కానీ, ట్రూ నాట్స్ కానీ ఇవన్నీ ఏర్పడే అవకాశాలు ముడిపడినట్లుగా అవ్వడం అనేది ఉమ్మనీరు ఎక్కున్నప్పుడు జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే బిడ్డకు శ్వాస తీసుకోవడం కష్టమై బిడ్డకి ఊపిరి అందక ఇంట్రాయూటరైన్ డెత్ అంటే గర్భంలోనే బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టే ఉమ్మనీరుని ఎక్కువగా మానిటర్ మంచిగా చేస్తూ గమనించడం జరుగుతుంది. గైనకాలజిస్ట్ ప్రతిసారి ఉమ్మనీరు గురించి మాట్లాడినప్పుడంతా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. సో, బిడ్డ గ్రోత్ పెరగడానికి మేజర్‌గా ఎంత ఇంపార్టెంటో అదే విధంగా బిడ్డకి గ్రోత్‌తో పాటు సరిపడా న్యూట్రిషన్ వెళ్తోందా లేదా, అంతకు మించి అవుతోందా అనేది కూడా బిగ్ బేబీ అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతాయి. అదేవిధంగా లీకేజ్ అనేది ఇంకా సమస్య ఏదైతే చెప్పానో లీకేజ్ అనేది కూడా ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డకి శ్వాసతో పాటుగా లీకేజ్ జరిగితే ఎర్లీ డెలివరీ గానీ, తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.